దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు సిలువలో మరణించిన తర్వాత దానియేలు పుస్తకంలో చెప్పబడిన 70 వారాలు స్టార్ట్ కాలే, కానీ కృపాకాలం నడుస్తుంది. అంటే సంఘకాలం స్టార్ట్ అవుతుంది. సంఘము దేవుడు ఈ కృపాకాలములలో సంఘమును తన కొరకు ఏర్పరచుకొని ఆ సంఘమును దేవుడు పిలిచి ఆ సంఘమును దేవుడు రహస్యంగా ఎత్తుకొని పోయేంత వరకు సంఘకాలం జరుగుతుంది. అటు తర్వాత వచ్చేది శ్రమకాలం. కాబట్టి ఇప్పుడు సంఘకాలము క్రీస్తు మరణించి పునరుత్థానంగా లేచి పరలోకమును పోయిన తర్వాత ఆదరణకర్త వచ్చినప్పుడు సంఘకాలం స్టార్ట్ అవుతుంది. సో ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డారు కదా. ఎక్కడ కుమ్మరించబడ్డారు చెప్పండి? ఎక్కడ కుమ్మరించబడ్డాడు? యెరూషలేములో దావీదు సమాధి పైన మేడగదిలో మిద్దె పైన 120 మంది శిష్యులు కూడుకొని ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. వారందరూ ఆత్మగల వారై అభిషేకింపబడిన వారై వారు అన్య భాషలు మాట్లాడారని మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా. ఎస్, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనే మొదటి సంఘకాలం స్టార్ట్ అవుతుంది. ఆ మొదటి సంఘమును పేరే ఎఫెసు సంఘకాలం. ఎఫెసు పట్టణం ఉంది. ఆ ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘానికే ఎఫెసు సంఘము అని పేరు. కానీ ఎఫెసు సంఘ కాలం అన్నది యెరూషలేములో 120 మందితో ప్రారంభించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘకాలం క్రీస్తు శకము 30 నుంచి 300 సంవత్సరములలో స్టార్ట్ అవుతుంది. ఎఫెసు అంటే ఆ మాటకు అర్థము ప్రియమైన అని అర్థం. ఆ మొదటి సంఘమును గురించి మనం బైబిల్లో చదువుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము: 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అని ప్రారంభమవుతుంది. యోహాను ఏం రాస్తున్నాడు? ఎఫెసులో ఉన్న సంఘపు దూత. ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఎవరు? ఆ సంఘపు దూత సేవకులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, సువార్తికులు, పరిచారకులు, వారే సంఘ దూతలు. సంఘం అంటే కాపరి ఉండాలి కదా. కాపరి లేని మంద చెదిరిపోతుంది. సంఘమునకు కాపరులను దేవుడు నియమించాడు. కాబట్టి అభిషేకింపబడిన పిలువబడిన దైవజనుల్ని సంఘమును కాయుటకు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేవుడు కాపరులను నియమించాడు. వారే దూతలు. కాబట్టి ఎఫెసు సంఘంలో ఉన్న సేవకునికి రాస్తున్నాడు దేవుడు. ఏమని రాస్తున్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. దేవుడు బిడ్డారా, ఆ 7 నక్షత్రములు ఎవరో తెలుసా? 7 సంఘాలు. ఎఫెసు, సుమర్ణ, బెర్గాము, ఇలా మనం తుయతీరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదయ అని చెప్తున్నామే, అదే 7 నక్షత్రాలు. 7 దీపస్తంభములు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 దీపస్తంభం ఉంది కదా, 1 2 3 4 5 6 7. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఆ 7 నక్షత్రములు ఆ 7 సంఘములకు ఉన్న దూతలు. దూతలు అంటే సేవకులు. ఆ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న, దాని మధ్య సంచరిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు 7 సంఘముల మధ్య ఉండేవాడు. బైబిల్లో 7 అన్న సంఖ్యకు నేను ఇంతకుముందు అర్థం మీకు చెప్పాను. 7 అన్న సంఖ్యకు అర్థం ఏమిటి? సంపూర్ణత. చెప్పండి, పరిపూర్ణత.
7 అనే సంఖ్య. అందుకే దేవుడు ఆ 7 సంఘములకు, ఆ 7 సంఘములలో మొదటి సంఘమే ఎఫెసు సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎఫెసు సంఘానికి ఏం చెప్తున్నాడు? నీ క్రియలను, 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనిగొంటివనియు. నీవు, 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘముల గురించి యేసు ప్రభు చెప్పిన విషయాలు. దానికి ముందు ఎఫెసు సంఘము ఎటువంటి సంఘము? ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసు అనే పట్టణము, ఆ పట్టణములో క్రైస్తవ సంఘము ఎలా ఉండింది? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఎఫెసు పట్టణం అనేది, ఇప్పుడు చూడండి, పాకాలలో మేము ఉన్నాం. పాకాల అనేది ఒక చిన్న టౌన్. అది తిరుపతి అయితే పట్టణం, సిటీ. సిటీకి, టౌన్కి, విలేజ్కి చాలా తేడాలు ఉన్నాయి. ఎఫెసు అన్నది విలేజా, టౌనా, సిటీయా? ఎఫెసు అన్నది అది సిటీ, అది పెద్ద నగరం. ఎఫెసు అన్నది ఇట్ ఇస్ ఎ కమర్షియల్ సిటీ. వ్యాపార రీతిగా బాగా వ్యాపారం జరుగుతున్న ఒక గొప్ప పట్టణం. ఎఫెసు పట్టణము రిలీజియస్ సిటీ, అనేక విగ్రహములు నిండి ఉన్న ఒక పట్టణం, రిలీజియస్ సెంటర్. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో మసూదీలు ఉంటాయి, చర్చెస్ ఉంటాయి, హిందువుల గుడిలు ఉంటాయి, రకరకమైన అన్నీ ఉంటుంది కదా, రిలీజియస్ సెంటర్. సో ఎఫెసు ఆ కాలంలోనే ఇట్ ఈస్ ఎ కమర్షియల్ సిటీ అండ్ రిలీజియస్ సిటీ. 3వది, విగ్రహములు నిండి ఉన్న ఒక పట్టణం. ఎఫెసు పట్టణం విగ్రహములు నిండి ఉన్న ఒక పట్టణం. ఇలాంటి విగ్రహములు నిండి ఉన్న పట్టణములో యేసు ప్రభు తనకని ఒక జనాన్ని ఏర్పరిచి ఆ యొక్క విగ్రహముల మధ్య ఆ యొక్క సంఘమును దేవుడు ఉంచాడంటే గ్రేట్. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మంద, చిన్న మంద అన్నాడే, ఆ చిన్న మందనే సంఘం. ఈరోజు సంఘాన్ని ఎక్కడ ఉంచాడు దేవుడు తెలుసా? విగ్రహములు నిండి ఉన్న ప్రదేశం మధ్యనే దేవుడు ఉంచాడు. ఎఫెసు సంఘము మనం అనుకున్నట్టు ఏదో ఒక ప్రత్యేక స్థలంలో ఉన్న సంఘం కాదు. విగ్రహారాధన జరుగుతున్న పట్టణంలో మధ్య ఉన్న సంఘం. అందుకే ఎఫెసు పట్టణం ఒక రిలీజియస్ సెంటర్. భక్తి గల వారు ఎక్కువ ఉన్నవారు అక్కడ. అది మాత్రం కాదు, వ్యాపారం ఎక్కువగా జరుగుతున్న వ్యాపార సంబంధమైన ఒక పట్టణం. 4వది, ఆ ఎఫెసు పట్టణములో ఆ కాలమున, యోహాను రాసిన కాలమున, డయానా అనే ఒక ఆడది విగ్రహము ఉండేది. అది వచ్చి 7 వండర్స్ ఆఫ్ ద ఏన్షియంట్ వరల్డ్, ద టెంపుల్ ఆఫ్ డయానా. డయానా అనే ఒక ఆడ దేవతను ఎఫెసు పట్టణంలో ఉండేవారు మొక్కేవారు. ఆ ఆడ దేవత ఉంది కదా, దాని పేరు డయానా. ఆ డయానా దేవత భూసారము దేవత, అంటే గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ. భూసారమును ఇచ్చే దేవత అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా భూమాదేవి అంటాం కదా, భూమాదేవి భూమిని ఆదుకుంటుంది. అది అన్యజనుల యొక్క నమ్మకం. ఆ మాదిరిగా ఎఫెసు పట్టణములలో ఆమె నమ్మకం ఉంది. అది మాత్రం కాదు, ఈ ఆడ దేవతకు అనేకమైన రొమ్ములు ఉంటాయి, బ్రెస్టెస్, చాలా అనేకమైన షీ వాస్ మెనీ బ్రెస్టెడ్. వాళ్ళు అలా నమ్ముతూ ఉన్నారు.
అది మాత్రం కాదు, ఎఫెసు పట్టణంలో ఒక ఓడ రేవు, హార్బర్ అంటాం కదా, వ్యాపార రీతిగా సముద్రం వైపు వచ్చే ఓడలు, సరకులు వచ్చేది, ఆ సరకులు వచ్చి అక్కడ దించేది, లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్న ఒక ఓడ రేవు, హార్బర్ అంటాం ఇంగ్లీష్లో. ఆ హార్బర్ ఉన్న ఒక పట్టణం. అది మాత్రం కాదు, ఇట్ ఈస్ ఎ లార్జ్ పాపులేషన్ సిటీ, అధికమైన జనాభావం ఉన్న ఒక పట్టణం. ఇవన్నీ మనకు ఎందుకు అంటున్నారా? ఒక పట్టణం బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే క్రైస్తవ సంఘం అలా ఇన్ని బ్యాక్గ్రౌండ్ మధ్య ఆ యొక్క సంఘము ఎలా మెలిగింది, ఎలా ఆ సంఘము కట్టబడింది, ఎలా ఆ సంఘం విశ్వాసంలో నిలిచింది, ఎలా ఆ సంఘము ఈ విధమైన పరిస్థితుల్లో నడిచింది అన్నది మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఎఫెసు పట్టణము వ్యాపార సంబంధమైన ఒక పట్టణం, మతపరంగా అనేక మతములు అనుసరించిన ఒక పట్టణం, విగ్రహారాధన బహుగా జరుగుతున్న ఒక పట్టణం, ద టెంపుల్ ఆఫ్ డయానా. ఆ కాలంలోనే 7 అద్భుతములలో ఒక అద్భుతము ద టెంపుల్ ఆఫ్ డయానా అని హిస్టరీ చెప్తుంది. అది ఎఫెసు పట్టణంలో ఉండేది. అంత మాత్రం కాదు, అక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉంది. జనాభావం ఎక్కువ ఉన్న ఒక పట్టణమే ఎఫెసు పట్టణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మనకు చాలు. మళ్ళీ అక్కడ హోటల్ ఉండిందా, అక్కడ నాటకాలు వేస్తారా, సంత మార్కెట్ ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగకూడదు. ఇవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక పట్టణం అంటే ఆ పట్టణములలో ఏవేవి ఉంటాయి అన్నది ఆ కాలంలోనే ఉండేది. సో కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఎఫెసు పట్టణము ఈ విధంగా ఉంది. ఈ విధమైన పట్టణంలో ఎఫెసులో ఉన్న రక్షింపబడిన దేవుడి బిడ్డలు, విశ్వాసులు, రక్షింపబడిన వారు ఎలా విశ్వాసంలో జీవించారు, యేసు ప్రభు ఆ సంఘాన్ని ఎలా మెచ్చుకున్నారనేది మనం చూద్దాం. 2వ వచనం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఐ నో వెరీ వెల్. యేసుక్రీస్తు ఎఫెసు సంఘములలో ఉన్న విశ్వాసుల యొక్క కార్యములను యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? కమెండేషన్ మీన్స్ ఈ సంఘాన్ని యేసు ఎలా ప్రశంసలు కురిపిస్తున్నాడో చూడండి. ఇప్పుడు మీరు రాసుకోవాలి నోట్బుక్లో, ఎఫెసీ సంఘమును యేసయ్య ఎలా పొగడాడో. ఎఫెసు సంఘమును గురించి యేసయ్య యొక్క ప్రశంసలు, తెలుగులో ప్రశంసలు. ఇప్పుడు చెప్తాను. నంబర్ 1, ఇట్ వాస్ అన్ ఇవాంజలిటిక్ చర్చ్. ఎఫెసియ సంఘం అన్నది సువార్త ప్రకటనలో సూపర్ చర్చ్. ఆ సంఘంలో ఉన్న వారందరూ సువార్తను బ్రహ్మాండంగా వ్యాప్తి చెందడానికి కష్టపడేవారు. సో అందుకే ఎఫెసియ చర్చ్లో ఉన్న వారందరూ ఇవాంజలిజం సూపర్గా చేశారు. వారు సువార్త వ్యాపకంలో అంత కష్టపడకపోతే ఈరోజు మన ఇండియా దేశం మనకి సువార్త వచ్చి ఉంటుందా? మీరే చెప్పండి. మనకు సువార్త తెచ్చింది ఎవరు? అపోస్తలుడైన తోమా. గుర్తుంది కదా? అపోస్తలుడైన తోమా 12 మంది శిష్యుల్లో ఒకడు. ఆయన ఆ కేరళ రాష్ట్రమునకు 1వ శతాబ్దంలో వచ్చి సువార్త ప్రకటించాడు. అందుకే ఎఫెసు సంఘ కాలములో ఎఫెసులో ఉన్న విశ్వాసులు సువార్తను చెప్పడంలో బ్రిలియంట్. ఈరోజు మనం చెప్పామా? భార్య మీరు చెప్తున్నారా? సువార్త ఎవరికైనా చెప్తున్నారా? చూసుకోండి. నంబర్ 2, ఇట్ వాస్ అన్ పేషెంట్ చర్చ్. ఎఫెసు సంఘము చాలా సహనము కలిగిన సంఘం.
సహనం అంటే పేషెన్స్, ఓపిక ఉండాలి. విశ్వాసికి ఓపిక ఉండాలి. యేసు వస్తాడు వస్తాడు చెప్తా ఉన్నాడు. యేసు ఇంకా రాలేదని బాధపడవద్దండి. ఎస్, యేసు వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఎన్ని కష్టములైనా శ్రమలైనా మనము ఓర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రశంసలు కురిపిస్తున్నాడు, నీవు సహనము కలిగి. వావ్! ఈరోజు విశ్వాసికి ఓపిక ఉండాలి. రైట్? ఇట్ వాస్ ఎ సెపరేటెడ్ చర్చ్. ఎఫెసు సంఘం ఉంది కదా, అది సెపరేటెడ్ ఉన్న ఒక సంఘం, అన్యజనులతో కలవదు. పేతురు అన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారి యొద్ద నుండి వేరై. ఎఫెసు సంఘంలో ఉన్న క్రైస్తవులు అన్యులతో కలవలేదు. దే ఆర్ డిఫరెంట్ పీపుల్. వారు దేవునికని ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన జనం. సో అందుకే దేవుడు ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ సంఘం ఒక ఆర్థోడాక్స్ చర్చ్, పారంపర్యము నిండి ఉన్న, అంటే విశ్వాస పారంపర్యం మనకు ఉంటుంది కదా. ప్రార్థన, సగవాసం, ప్రభురాత్రి భోజనం, అపోస్తలుల ఉపదేశం. 4 విషయాలు ఉన్నాయి. నంబర్ 1 అపోస్తలుల ఉపదేశం. నంబర్ 2 సహవాసం, ఫెలోషిప్. నంబర్ 3 ప్రభురాత్రి భోజనం. నంబర్ 4 ప్రేయర్, ప్రార్థన. ఈ 4 ఉన్న ఆర్థోడాక్స్, ప్యూర్ ఆర్థోడాక్స్ చర్చ్ ఎఫెసు సంఘకాలం. ఈరోజు మనకున్నాయా? ఈరోజు మనకి ఎక్కడ ఉంది? లేవు. అది మాత్రం కాదు, ఈ సంఘము పెర్సిక్యూటెడ్ చర్చ్, ఉపద్రవం చెందిన సంఘం. ఆదిమ తల్లి సంఘము నానా విధములైన ఉపద్రవములను, కష్టములను, శ్రమలను అనుభవించిన సంఘం. అందుకే మనం ఈరోజు సౌకర్యంగా ఉన్నాం. ఈరోజు మనకున్న సౌకర్యం చూడండి, ఏసీలో కూర్చొని మనం మాట్లాడుతూ ఉన్నాం. చాలా సుఖవంతమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవులకు మనకు ఉంది అని అంటే, ఈ విధముగా మనకు ఈ సౌకర్యము కలిగించడానికి ప్రారంభంలో వారు ఎంత ఉపద్రవపడ్డారో మీరు ఆలోచన చేయండి. ఆదిమ సంఘము ఏ విధమైన ఉపద్రవములకు లోనైందో మీరు చూడండి. ఎస్, ఎఫెసు సంఘము ఉపద్రవమును సహించే సంఘం. అది మాత్రం కాదు, ఇట్స్ అన్ డెమోక్రటిక్ చర్చ్. డెమోక్రటిక్ చర్చ్, ప్రజాస్వామ్య సంఘం. ఎవరైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పాస్టర్ అయ్యేది కుదరదు. ఒక సగవాసములలో భోజన కార్యక్రమం జరుగుతుంది అనుకోండి. ఆ భోజన కార్యం జరిగేటప్పుడు ఆకులను, ప్లేట్లను ఎత్తడానికి దానికి అర్హత కలిగిన వారే ఉండాలి. వాళ్ళు ఎవరు? ఆ సంఘములలో ఉన్న విశ్వాసం. అవును, ఆకులు ఎత్తాలి, రసం పోయాలి. ప్రజాస్వామ్యం ఏదో ఈ సహవాసం నాది అన్నట్టుగా పెద్దరికం చేసేది కాదు. ప్రజాస్వామ్య చర్చ్ ఏది? ఎఫెసు సంఘం. దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసియ సంఘముల గురించి 8 ప్రశంసనీయులు దేవుడు కురిపిస్తున్నాడు. ఎన్ని? 8. ఇప్పుడు నేను 8 చెప్పబోతున్నా. వరుసగా 1 2 3 4 5 6 7 8 రాసుకోవాలి. నోట్బుక్ ఉంటే, డైరీ ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది నిదానంగా రాసుకోండి. ఒకవేళ నేను చెప్పిన తర్వాత మీరు అక్కడ స్టాప్ చేయండి, పాస్ కొంచెం స్టాప్ చేయండి, తర్వాత నెక్స్ట్ పోండి. ఇది మీకు రికార్డింగ్లో వస్తుంది కాబట్టి మీరు రాసుకునేటప్పుడు వేగంగా పోకుండా కొంచెం నిలిపి మీరు చూడాలి. చెప్పేదా? 8 ప్రశంసనీయులు. ఎఫెసీ సంఘం మీద యేసయ్య కురిపించిన 8 ప్రశంసనీయులు. నంబర్ 1, మొట్టమొదటిగా క్రియలతో కూడిన సంఘము. ఆ సంఘములో క్రియ ఉంది. అవును, బైబిల్ చెప్తుంది 2వ వచనంలో నీ క్రియలను.
ఎఫెసీ సంఘస్థులకు క్రియలు ఉన్నాయి. అది క్రియ చేస్తున్న సంఘం. ఈరోజు మనం చేస్తున్నామా? పోల్చి చూసుకుందాం. మనం చేస్తున్నామా? నంబర్ 2, నీ కష్టమును దట్ మీన్స్ ప్రయాసపడుతున్న సంఘం, కష్టపడే సంఘం. సెకండ్ పాయింట్, కష్టపడుతున్న సంఘం. ఈరోజు విశ్వాసికి కష్టం లేకుండా అన్ని జరిగిపోవాలి. చిన్నదిగా ఏదైనా ఒక విషయం కావాలంటే మనము వెంటనే పాస్టర్ ఇది ప్రేయర్ చేయండి. నువ్వు ప్రేయర్ చేస్తే ఏమి? నువ్వు ప్రార్థిస్తే దేవుడు వినడా? పాస్టర్ చేస్తాడు, నువ్వు కూడా చేయాలి కదా. అది కూడా చేయకపోతే మరి మనం ఏం విశ్వాసులు? మనం రక్షింపబడి ఏం ప్రయోజనం? చిన్న విషయానికి కూడా మీరు చేయండి. ఆదిమ సంఘము కష్టపడే సంఘం. నంబర్ 3, ఓపిక సహనము కలిగిన సంఘము. 3వ పాయింట్, సహనము కలిగిన. క్రీస్తు నిమిత్తము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సహించే ఒక సంఘం. నంబర్ 4, 4వది, దుష్టులను సహింపలేని సంఘం. దుష్టులు, సహవాసములలో దుష్టులు ఉంటే ఆ దుష్టులను సహించలేదు ఆ సంఘం. ఈరోజు మనము సహవాసములలో చూడండి, ఈరోజు సహవాసములలో వ్యభిచారం చేసిన వారిని, తాగుబోతు వాళ్ళని, భార్యను కొట్టేవారిని, చెడ్డ మాటలు మాట్లాడేవారిని, మోసం చేసేవారిని, దొంగతనం చేసేవారిని, ఇలా ఎన్నో పాపాలు చేసేవారిని సంఘములలో మనము అధ్యక్షులుగా ఉంచుకొని ఉన్నాం. అడిగితే వాళ్ళు దశమ భాగిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వాళ్ళు పెద్దలు, చదువుకున్న వాళ్ళు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఎఫెసీ సంఘము ఇట్లాంటి వారిని సహించేదే లేదు. ఆమేన్, హల్లెలూయా. అదే మీరు చూస్తున్నాం. 4వది, చెడ్డవారిని సహించలేని వారు. 5వ క్వాలిఫికేషన్, నంబర్ 5. వరుసగా రాసుకుంటున్నారు కదా. 5వది చెప్తున్నాను. అపోస్తులు కాని వారు తాము అపోస్తులు అని చెప్పుకున్న వారిని పరిశోధించి, బైబిల్లో క్లియర్గా రాయబడింది. అక్కడ యేసు అక్కడ ఎఫెసీ సంఘం గురించి ఏం చెప్పబడుతుందో 2వ వచనములో, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. దురుపదేశకులను ఎఫెసు సంఘము గమనించింది. దురుపదేశకులు వీడు పాస్టరా, వీడు అపోస్తులుడా, వీడు బోధకుడా, వాడి ఉపదేశం ఏమిటి, అన్నిటినీ సంఘము పరిశోధించాలి. ఎఫెసు సంఘము ఇలాంటి వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొనింది ఆదిమ సంఘం. వావ్, సూపర్, దేవునికి స్తోత్రం. ఈరోజు టెలివిజన్లో, మీడియాలో వచ్చే వారందరినీ మనం నమ్ముతా ఉన్నాం. వాళ్ళు చెప్పే సంగతులన్నీ మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఎంత మోసపోయాం మనం. మీరు గమనించాలి. ఇప్పుడు నేను చెప్పేది కూడా కరెక్ట్గా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మీరు గమనించాలి. ఎవరో ఒకరు చెప్తే మనం నమ్మకూడదు. ఎవరు వాళ్ళు నిజమైన సేవకులా కాదా అని మీరు గమనించాలి. వాడి విశ్వాసం ఏమిటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, కుటుంబ జీవితం ఏమిటి, వాడి పరిచర్య ఏమిటి, వాడి ఉపదేశం ఏమిటి, వాడు ఎక్కడ పుట్టాడు, అన్నీ మనం తెలుసుకోవాలి. ఎఫెసు సంఘము అలా పరీక్షించింది. ఎస్, గుడ్డితనంగా మనము నమ్మకూడదండి, గుడ్డితనంగా నమ్మకూడదు. కాబట్టి ఎఫెసు సంఘ కాలంలో ఉండే విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎన్నో విషయం చెప్పాను, 5 చెప్పాను. ఇప్పుడు 6వది, అలాంటి వారి ద్వారా వచ్చే కీడును వాళ్ళు ఏం చేశారు? సహించారు.
బైబిల్ అదే చెప్తాను. అలాంటి వారి ద్వారా వచ్చిన నీవు దుష్టుల అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అలాంటి వాళ్ళు ట్రబుల్ చేస్తే అన్నిటినీ సహించే సంఘమే ఎఫెసు సంఘము. వావ్, సూపర్. అది మాత్రం కాదు, యేసు 7వ విషయం, యేసు ప్రభు యేసు నామము నిమిత్తము యేసు ప్రభు కొరకు ప్రయాసపడుతున్న సంఘం. యేసు క్రీస్తును బట్టి ప్రయాసపడుతున్నటువంటి సంఘం. బైబిల్ చెప్తుంది, భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నా నామము నిమిత్తము, యేసు అన్న పేరు నిమిత్తము ఆ ఎఫెసు సంఘము భారమును భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. కష్టములు, యేసుక్రీస్తు నామం నిమిత్తం వచ్చే కష్టాలను సహించే సంఘముగా ఉండాలి. సో దేవుని బిడ్డలారా, ఆఖరిగా 8వది మనం చూసినట్లయితే ఒక కొత్త విషయం దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ కొత్త విషయము? మనం బైబిల్లో గమనించినట్లయితే 6వ వచనంలో మీరు గమనించినట్లయితే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. ఎఫెసు సంఘంలో దేవుడు అంటున్నాడు, ఆ సంఘంలో ఉన్న ఒక విషయం, నీలో ఒకటి ఉన్నది. నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అంటే ఆదిమ సంఘ కాలంలో దురుపదేశం ఉండింది. ఆ దురుపదేశమును బట్టి ఒక క్రియలు ఉండింది. ఆ క్రియలకే నీకోలాయితుల క్రియ. నీకోలాయిత్ అని ఒక అతను ఉన్నాడు. అతడు ఒక నూతనమైన ఉపదేశమును తీసుకొచ్చాడు. దేవుడు చెప్పలేని, పరిశుద్ధాత్మ దేవుడు బోధించలేని ఒక నూతనమైన ఉపదేశమును, ఒక క్రియలను, ఒక డాక్ట్రిన్, ఒక ఉపదేశ సారాంశమును తీసుకొచ్చాడు. కానీ ఎఫెసు సంఘము ఆ నీకోలాయితుల క్రియలను ద్వేషించింది. వావ్, సూపర్. సంఘం గుర్తించింది. ఎట్లా గుర్తించింది నేను చెప్పనా? ఇది యేసుక్రీస్తు చెప్పలేదు, ఇది మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు మనకు ఉపదేశించలేని వ్యతిరేకమైన ఉపదేశం. కాబట్టి ఈ ఉపదేశమును మనము అనుసరించకూడదు, వీటిని మనము ఫాలో చేయకూడదని చెప్పి నీకోలాయితుల క్రియలను ఎఫెసు సంఘము ద్వేషించింది. యేసు ప్రభు ప్రశంసలు కురిపించే దాంట్లో చివరిగా ఏమంటున్నాడు తెలుసా? నేను కూడా నీకోలాయితుల క్రియలను ద్వేషించుచున్నాను అంటున్నాడు. నేను కూడా అంటే యేసు ప్రభు అంటున్నాడు, నాకు కూడా ఆ యొక్క ఉపదేశం ఇష్టం లేదు. ఈరోజు చూడండి, యేసుక్రీస్తు మనస్సును, సంఘములో ఉన్న విశ్వాసుల మనసు ఒకటే ఉండాలి. యేసుప్రభు అన్నాడు, నా తలంపు నీ తలంపులు కాదు అన్నాడు. కరెక్టా? ఆయన తలంపు మన తలంపు కాదట. కానీ ఇట్లాంటి విషయములలో ఆయన తలంపే మనము కలిగి ఉండాలి. ఆ విషయములలో ఎఫెసు సంఘము గ్రేట్. ఆ ఎఫెసు సంఘము చాలా గ్రేట్గా వాళ్ళు ఉన్నారు. నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇంతకీ దేవుడి బిడ్డలారా, ఈ నీకోలాయితుల యొక్క క్రియలు అంటే ఏమిటి? నీకోలాయితుల ఉపదేశం ఏమిటి? అది ఏమిటిని అక్కడ బైబిల్లో రాయలే. ఇప్పుడు నేను చెప్పబోతున్నా, బాగా వినండి. నీకోలాయితుల ఉపదేశం ఏమిటి అంటే, ఒక విశ్వాసి, రక్షింపబడిన ఒక విశ్వాసి సహవాసంలో చేరిన తర్వాత శరీరములో ఏ పాపమైనా చేయవచ్చు. శరీరములో ఏ పాపమైనా చేయవచ్చు.
నీకోలాయితుల ఉపదేశం ఏం చెప్తుందంటే శరీరము పరలోకానికి పోదు. శరీరము పరలోకానికి పోదు. ఈ శరీరము పాపమంతా చేసి ఇక్కడే నాశనం అయిపోతుంది. రక్షింపబడిన విశ్వాసి వేరే శరీరములో పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆత్మలో, ప్రాణము, జీవములో పవిత్రంగా ఉంటే చాలు. ఇదే నీకోలాయితుల ఉపదేశం. వాళ్ళు ఏం చెప్తున్నారు? శరీరములో పాపం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ శరీరములో పాప ఇచ్ఛలు, ఆ దురాశలు, ఇవన్నీ శరీరంలో ఉండే కార్యాలు. కాబట్టి ఈ శరీరంలో మనం అన్ని చేయవచ్చు. వ్యభిచారం చేయవచ్చు, సినిమాలు చూడవచ్చు, మనము త్రాగుబోతులు తాగవచ్చు, మనము అన్ని ఇమ్మోరల్ లైఫ్ మనం జీవించవచ్చు. నీకోలాయితుల ఉపదేశం ఏం చెప్తుంది? శరీరం పరలోకానికి పోదు. అవునండి. ఇప్పుడు దేవుడు ఎఫెసు సంఘములతో కూడా చేరి ఈ నీకోలాయితుల ఉపదేశమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు, ద్వేషించుచున్నాడు. హల్లెలూయా. ఎస్, శరీరములో కూడా దేవుడు ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకొని పోతాడు. కానీ మనకు మహిమ శరీరం ఇస్తాడు దేవుడు. కానీ ఈ దీన శరీరమే కదా మహిమ గల శరీరంగా మారుతుంది. అందుకని ఈ శరీరంలో పాప అలవాట్లన్నీ చేసుకొని పోతే మళ్ళీ ఏముంది? యేసు శిలువలో మరణించి ఏం ప్రయోజనం? ఈ శరీరంలో పాపం అంతా చెయ్యవచ్చు అని నీకోలాయితుల ఉపదేశం చెప్తా ఉంటే మళ్ళీ మనం రక్షణ పొందిందని ఏం అర్థం ఉంది చెప్పండి? మళ్ళీ యేసు శిలువలో మరణించి రక్తము కార్చించవలసిన అంత కష్టం ఎందుకు చెప్పండి? సో కాబట్టి ఈ ఉపదేశమును లేదా ఈ క్రియలను ఎఫెసు సంఘము ద్వేషించింది. యేసు ప్రభు కూడా ద్వేషించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మూడవది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇందాక 8 ప్రశంసలు ఎఫెసు సంఘము మీద, ఆ విశ్వాసుల మీద యేసయ్య కురిపించాడు, మనం చూచాం. మొట్టమొదట ఈ సంఘం పట్ల యేసుక్రీస్తుకు ఒక తప్పు ఒకటి ఉంది. ఆ తప్పు ఏమిటంటే ఆదిమ ప్రేమను ఎఫెసు సంఘము మరచిపోయింది. ఆదిమ ప్రేమ మనం అంటాం కదా, ఫస్ట్ లవ్, ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్. తొలి ప్రేమ అంటామే. మొట్టమొదట పుడుతుంది కదా ప్రేమ. మనము యేసుక్రీస్తు ఎప్పుడైతే మనము ప్రేమించామో ఆ ప్రేమ ఈ రోజు వరకు ఉందా? ఒకసారి చూసుకోండి. ఫస్ట్ లవ్ ఉందండి. ఆదిమ ప్రేమ ఎఫెసు సంఘము కోల్పోయింది. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ఈ ఎఫెసు సంఘములలో యేసు ప్రభు చెప్పే ఒకే ఒక తప్పు ఇది. ఆదిమ ప్రేమను ఆ సంఘం కోల్పోయింది. దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క తొలి ప్రేమను వదులుకున్నావా? జీసస్ అంటే అంత ఇష్టమని చెప్పేవారు ఈరోజు చెప్పగలరా? జీసస్ అంటే నాకు ఇష్టమని. యేసయ్య శిలువలో మరణించి రక్తము చిందించి నా పాపం కొరకు మన్నించాడని చెప్పి ప్రారంభంలో ఎంత మనం యేసయ్యను మనం ప్రేమించాం. ఇప్పుడు ఆ ప్రేమ ఉందా? ఇప్పుడు ఆ ఆదిమ ప్రేమ నీకు ఉందా? కాబట్టి ఎఫెసు సంఘమును యేసయ్య ఖండించాడు. మీరు రాసుకోవాలి, ప్రభువు యొక్క ఖండితము. ఏమిటి ఖండితము? ఆదిమ ప్రేమను కోల్పోయిన సంఘం. అదే వాళ్ళలో ఉన్న ఒకే ఒక తప్పు. మిగతా అంతా సూపర్గా ఉంది. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు యేసయ్య ఆ ఆదిమ ప్రేమను కోల్పోయిన సంఘాన్ని ఎలా దేవుడు హెచ్చరించి సరిచేస్తాడో చూడండి. సరే, ఆదిమ ప్రేమ కోల్పోయింది, అట్లే ఉండాలన్నా, మళ్ళీ ఆ ప్రేమను రినివల్ చేసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేత్తును అని యేసయ్య అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా రెక్టిఫై చేయాలనో చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు మారు మనసు పొందాలి అంటున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులు మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మనలో ఏమైనా కొరతలు ఉన్నట్లయితే వెంటనే మనము మారు మనసు పొందాలి. దేవుడి బిడ్డలారా, మారు మనసు పొందాలి. ప్రారంభములలో మనం చేసిన క్రియలను మనం చేయాలి. రక్షింపబడిన దినాలలో మనం యేసుప్రభు కోసం ఎంత వైరాగ్యముగా మనం విన్నాం. యేసుప్రభు అంటే ఎంత ఇష్టమో మనకు. ఇప్పుడు ఏమైంది అది? ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాడు దేవుడు. నీ మీద తప్పు ఒకటి నేను మోపుతున్నా. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నువ్వు ఆదిమ ప్రేమను కోల్పోయావు, కాబట్టి నువ్వు ప్రారంభంలో చేసిన క్రియలను ఇప్పుడు చెయ్యి అంటున్నాడు దేవుడు. ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మారు మనసు పొందు అంటున్నాడు. మొదట క్రియలను చెయ్యము అంటున్నాడు. 3 విషయాలు చెప్తాను. నంబర్ 1, రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో. నంబర్ 2, రిపీట్, మరలా చెయ్యి. ఏది చెయ్యాలి? ప్రారంభంలో చేశావు చూడు, దేవుడి కోసం ఎంత బాగా పాట పాడావు, ప్రారంభంలో ఎట్లా బాగా భక్తిగా ఉన్నావు, ఆరాధనకు ఎంత క్రమంగా పోయావు, ప్రభురాత్రి భోజనం ఎట్లా అనుసరించావు, పరిచర్యలో ఎలా ముందున్నావు. ఇప్పుడు ఏమైంది? సోమరి అయిపోయినావు. ఇప్పుడు నువ్వు దేవునిలో ఇష్టం లేక ఉన్నావు. అదే దేవుడు కంప్లైంట్ చెప్తున్నాడు. ఎఫెసీ సంఘములకు దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందు. నువ్వు ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకో, మరలా నీ క్రియలను చెయ్యి. రిపీట్. 3 విధమైన ఆర్. ఫస్ట్ ఆర్ రిమెంబర్, సెకండ్ ఆర్ రిపీట్, 3వ ఆర్ నువ్వేం చేయాలి? నువ్వు మరలా దానిని చేయాలి. రిపీట్, రిపెంట్, మారు మనసు పొందాలి. నంబర్ 1 రిమెంబర్, నంబర్ 2 రిపెంట్, రిపెంట్ అంటే మారు మనసు పొందడం. నంబర్ 3 రిపీట్, మరలా చెయ్యి అంటున్నాడు. ఒకవేళ ఇలా చేయకపోతే హెచ్చరిస్తున్నాడు దేవుడు. హెచ్చరిక, రాసుకోండి, హెచ్చరిక, కాషన్, హెచ్చరిక. ఏమిటి హెచ్చరిక? దేవుడు అంటున్నాడు, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. వావ్! దీపస్తంభమును దాని చోటు నుండి తీసేస్తాడట. అట్లయితే దీపస్తంభం అన్నది ఏమిటి? దీపస్తంభం అనేది ఏమిటి? బాగా గమనించండి. అక్కడ దీపస్తంభమును గురించి నేను తీసివేస్తాను దేవుడు అన్నాడు, కానీ దానికి మీనింగ్, దీపస్తంభం అనేది ఏమిటి? మనకును తండ్రి అయిన దేవునికి, సంఘమునకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తి, మీడియేటర్ యేసుప్రభు కదా. దేవునికి మానవానికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే దీపస్తంభం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మానవానికి దేవునికి విశ్వాసికి లేదా దేవునికి సంఘానికి మధ్యవర్తి ఎవరు? జీసస్. ఇప్పుడు మనము తండ్రి దగ్గర డైరెక్ట్గా అడగడానికి ఉందా? ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అడుగుచున్నాము తండ్రి అని డైరెక్ట్గా అడగడానికి ఉందా?
మధ్యవర్తి ఎవరు? యేసు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అనే కదా అడగాలి. మనము తండ్రి అనే దేవుని యొద్ద చేరుకోవడానికి మధ్యవర్తి ఎవరు? యేసు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అని యేసు ప్రభువు అన్నాడు. యేసే మధ్యవర్తి, మీడియేటర్. ఆయనే దీపస్తంభం. ఆ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోకూడదు దేవుని బిడ్డలారా. ఇది చాలా టఫ్ అయిన సబ్జెక్ట్. ఇది మీరు జాగ్రత్తగా దీన్ని నిదానంగా మీరు గమనించాలి. కాబట్టి మనం వాటిని సరి చేసుకోవాలి. ఇంకా ముగింపు భాగంలోనికి వస్తున్నాం. క్రైస్తవులు ఇప్పుడు ఎఫెసు సంఘములో దేవుడు హెచ్చరించిన తర్వాత, ఆ సంఘములో ఉన్న తప్పును చెప్పిన తర్వాత, ఆ సంఘం యొక్క క్రియలను పొగడిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆ సంఘానికి యేసయ్య సవాల్ విసురుతున్నాడు. ఛాలెంజ్. మీరు రాసుకోండి, సవాల్, ఛాలెంజ్. ఎఫెసు సంఘానికి యేసయ్య చెప్పిన ఛాలెంజ్ ఏమిటి? సవాల్ ఏమిటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇన్ని చెప్పిన తర్వాత చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి ఛాలెంజ్, సవాల్. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. సూపర్. ఎఫెసు సంఘానికి దేవుడిచ్చిన ఛాలెంజ్. దేవుడు ఏమంటున్నాడు? చివరి వరకు ఎఫెసు సంఘములలో ఉన్న విశ్వాసులు, ఆ కొత్త నిబంధన సంఘము, ఆదిమ సంఘము, తల్లి సంఘము, ఆ ఎఫెసు సంఘము, ఆ అపోస్తలుల సంఘము, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు జయించు వానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. నువ్వు ఈ సవాలును నువ్వు జయించినట్లయితే నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. ఏమిటి ఆ సవాలు? ఆ ఛాలెంజ్ ఏమిటి? దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. సూపర్. జీవవృక్ష ఫలము. బైబిల్లో ఈ జీవవృక్షము అన్నది ఆదికాండం పుస్తకములలో మొదటి అధ్యాయములలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయములలో దేవుడు ఏదెను తోటలో జీవవృక్షమును, కరెక్టా, జీవవృక్షమును, మంచిది చెడ్డది తెలివించి వృక్షమును ఉంచాడా? ఏది తినకూడదని అన్నాడు? మంచిది చెడ్డది తెలివించి వృక్షమును తినకూడదన్నాడు. అట్లయితే జీవవృక్ష పండ్లను తినవచ్చు. కానీ ఆదాము అవ్వ దేని పండ్లను తిన్నారు? మంచిది చెడ్డది తెలివించి వృక్ష పండ్లను తిన్నారు. కాబట్టి ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డారు. తర్వాత జీవవృక్షమును, ఆ జీవవృక్ష పండ్లను తినలేకపోయారు. అంటే ఏదైనా తోటలో రాలేకపోయారు. దేవుడు వారిని వెలివేశారు. ఇప్పుడు ఎఫెసు సంఘానికి ఒక ఛాలెంజ్. ఏమిటి ఆ ఛాలెంజ్? జయించు వానికి, ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసికి, ఆ సంఘానికి దేవుడు అంటున్నాడు, మీరు గనుక జయించు వాడినైతే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. అట్లయితే జీవవృక్ష ఫలము ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది. వావ్, పరదేశంలో ఉంది జీవవృక్షము. ఆ జీవవృక్ష పండ్లను భుజించడానికి దేవుడు ఇస్తాడట. ఎఫెసీ సంఘ కాలమునకు దేవుడు ఇస్తాడట. దట్ ఈస్ ద ఛాలెంజ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఫస్ట్ టైం జీవవృక్షము అని చెప్పబడినది ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆ తర్వాత జీవవృక్షం ఎక్కడ బైబిల్లో కనిపించదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలోనే మనకు కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 24.
ఆదికాండం 3వ అధ్యాయం 24లో కనిపించిన జీవవృక్షము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మాత్రమే మనకు కనబడుతుంది. అట్లయితే మనకున్న సవాల్ ఏమిటి? జీవవృక్ష పండ్లను భుజింపనిత్తును. అట్లయితే మనం జయించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, నువ్వు జయిస్తావా? విశ్వాసపరంగా జయిస్తావా? కడవరకు పరిశుద్ధంగా నిలుస్తావా? దేవుడిలో నడుస్తావా? దేవుని ఆజ్ఞలను పాటిస్తావా? దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటావా? అట్లయితే నువ్వు విశ్వాసములలో నీ పరుగు పందెమును ముగించుకోవాలి. పౌలు చెప్పినట్టు మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసమును కాపాడుకొట్టిని, నా పరుగు తుదముట్టించితిని అన్నాడు. వాడే జయశాలి, వాడే జయశాలి. ఊరికే జయశాలి మనం పేరు పెట్టుకుంటే లాభంగా. జయశాలి ఎవరు? దేవుడు నీకు నియమించిన పరుగును నువ్వు ముగించాలి. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. జీవితంలో మంచి పోరాటము పోరాడాలి. వాడే జయశాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదే మనకు ఉన్నటువంటి ఛాలెంజ్. ఆఖరిగా ఛాంపియన్. ఛాంపియన్ అంటే ఏమిటి? విజేతలు. ఆదిమ సంఘ కాలంలో ఎవరు విజేతలు? మనందరికీ తెలుసు. అపోస్తలులు 11 మంది విజేతులే. ఒక్క శిష్యుడు యూదా ఇస్కారియోతు మాత్రమే పాపము చేసి పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు విజేతులుగా నిలిచాడు. లూకా విజేతగా నిలిచాడు. తోమా విజేతగా నిలిచాడు. యూదా విజేతగా నిలిచాడు. బర్నబా విజేతగా నిలిచాడు. తిమోతి విజేతగా నిలిచాడు. ఇంకా ఎందరో ఆదిమ సంఘ కాలములలో పుట్టి పెరిగిన విశ్వాస వీరులు, వాళ్ళందరూ విజేతులే. యేసు ప్రభు కోసం వారందరూ ఏం చేశారు? విశ్వాసంలో నిలిచారు. సో వాళ్ళే ఛాంపియన్. ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఛాంపియన్గా మారాలి. ఈ కృపాకాలంలో నువ్వు ఒక ఛాంపియన్గా మారాలి. నువ్వు ఒక విజేతగా నిలబడాలి. యేసు రాకడలో కొనిపోబడిన తర్వాత మనకు తీర్పు జరిగేటప్పుడు మన క్రియలు మాట్లాడాలి. ఆ క్రియలకు తగినటువంటి ప్రతిఫలము, జీతము దేవుని యొద్ద నుండి మనం పుచ్చుకోవాలి. అగ్ని పరిశోధించేటప్పుడు మన క్రియలు కాలిపోకుండా నిలిచినట్లయితే అది దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానమును తెచ్చుంది. జీవ కిరీటము, నీతి కిరీటము, వాడవారని మహిమగల కిరీటము, సంతోష కిరీటము, అక్షయ కిరీటము మొదలగు అనేక కిరీటములను పొందే వారముగా మనం నిలబడాలి. వాళ్ళే ఛాంపియన్. సో కాబట్టి ఆదిమ సంఘములలో 12 మంది అపోస్తలులు, యూదా ఇస్కారియోతు తప్ప ఆ 12వ వాడు అపోస్తలుడైన పౌలు. ఆ 12 మంది అపోస్తలులు ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు విజేతలుగా నిలిచారు. స్టెఫెను, ఫిలిప్పు వీళ్ళందరూ విజేతలుగా నిలిచారు. సో కాబట్టి ఎఫెసు సంఘ కాలములలో దేవుడు మనలను తీసుకొని వస్తున్నాడు. మన విశ్వాసం ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘ కాలం అయిపోయింది. ఎఫెసు సంఘ కాలం అయిపోయింది. ఎఫెసు సంఘ కాలంలో ఉన్న సంఘానికి పేరు ఏం తెలుసా? ది అపోస్టలిక్ చర్చ్. ఆ ఆదిమ సంఘానికి పేరు అపోస్టలిక్ చర్చ్, అపోస్తలుల యొక్క సంఘం. కాబట్టి ఆ సంఘములలో, ఆ సంఘ కాలంలో ఉన్న వారందరినీ దేవుడు ఎలా ప్రశంసలు కురిపించాడో, ఎలా ఖండించాడో, హెచ్చరించాడో, పొగడాడో, వారికి సవాలు ఏమిచ్చాడో, వాళ్ళలో ఎవరు విజేతలో అన్నిటినీ మనం డీటెయిల్గా మనం చదివినాం. సో మొదటి సంఘ కాలం అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో 2వ సంఘ కాలమును మనం ధ్యానం చేద్దాం. సుమెర్న సంఘం. రెడీగా ఉండండి, ఆయుధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.